అలా చనిపోయిన వాళ్ళలో పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే చిన్న ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్, 2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ చూడడానికని వచ్చిన రేవతి అనే 39 సంవత్సరాల మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాట వల్ల చాలా దారుణంగా చనిపోవడం అయితే జరిగిందండి. అండ్ అంతేకాకుండా ఈ 2025 ఫిబ్రవరి 15న అంటే మహాకుంభమేళా టైంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 18 మంది వరకు చాలా దారుణంగా చనిపోవడం అయితే జరిగిందండి. అలాగే అదే మహాకుంభమేళా టైంలో ప్రయాగరాజ్లో జరిగిన ఓవర్ క్రౌడ్ వల్ల మొత్తం 30 మందికి పైగా చాలా దారుణంగా చనిపోవడం అయితే జరిగిందండి. అండ్ అంతేకాకుండా ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టిందని చెప్పి ఐపీఎల్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ లో ఓవర్ క్రౌడ్ వల్ల మొత్తం 11 మందికి పైగా చాలా దారుణంగా చనిపోవడం అయితే జరిగిందండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్సిడెంట్సే కాదు, ఈ 2024 అండ్ 2025 లో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగానే జరిగాయి. అయితే ఇదంతా నేను మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గైస్, ఈ 2025 సెప్టెంబర్ 27న అంటే మొన్న తమిళనాడులోని కరూర్ అనే జిల్లాలో ఉన్నటువంటి వెలుచామిపురం అనే విలేజ్ లో టీవీకే పార్టీ లీడర్ అయినటువంటి మన విజయ్ దళపతి గారు ఒక పార్టీ మీటింగ్ పెట్టడం అయితే జరిగిందండి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ దీని తర్వాత అసలు ఏం జరిగిందంటే 3 గంటలకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ 7 గంటలకు స్టార్ట్ అవ్వడం అండ్ అక్కడ పోలీస్ బందోబస్తు కూడా కరెక్ట్ గా లేకపోవడం అండ్ అంతేకాకుండా ఆ మీటింగ్ కి కేవలం 10,000 మందికే పర్మిషన్ ఉంటే అక్కడికి ఏకంగా 27,000 మంది అటెండ్ అవ్వడం, ఇలాంటి కారణాల వల్ల అక్కడ ఓవర్ క్రౌడ్ జరిగి మొత్తం 40 మందికి పైగా చాలా దారుణంగా చనిపోవడం అయితే జరిగిందండి. అలా చనిపోయిన వాళ్ళలో పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నారన్నమాట. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన విజయ్ దళపతి గారి పైన పోలీసులు కేసు ఫైల్ చేయడం అండ్ అంతేకాకుండా ఈ ఇన్సిడెంట్ పై మన విజయ్ దళపతి గారు కూడా రెస్పాండ్ అవుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం ప్రకటించడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి అన్నమాట. అయితే ఇక్కడ మొత్తానికి మోరల్ ఆఫ్ ది స్టోరీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గైస్, మనకు నచ్చిన హీరో వస్తున్నాడని లేదా మనకు నచ్చిన పొలిటీషియన్ వస్తున్నాడని లేదా మనకు నచ్చిన ఇంకెవరో సెలబ్రిటీ వస్తున్నారని వాళ్ళని చూడాలని వాళ్ళతో సెల్ఫీ దిగాలని వాళ్ళు వచ్చిన ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ తొక్కిసలాటలు జరిగి లేదా ఇంకేదో ఇన్సిడెంట్ జరగడం వల్ల మనకేదో అయ్యిందని చెప్పి మన పేరెంట్స్, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ వీళ్ళంతా బాధపడి ఇదంతా అవసరమా చెప్పండి? అక్కడ తప్పు ఎవరిదైనా సరే పోయేది మన ప్రాణాలే. కాబట్టి మీరు ఇలాంటి పనికిరాని పనులు అస్సలు చేయొద్దు. ఐ మీన్ వాళ్ళు వస్తున్నారని వీళ్ళు వస్తున్నారని వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళని చూడాలని వాళ్ళతో సెల్ఫీస్ దిగాలని వాళ్ళు వచ్చిన ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ తొక్కిసలాటలు జరిగి మన ప్రాణాలు కోల్పోవడం కంటే అలాంటి ఈవెంట్స్ ని మనం మన ఇంటి దగ్గర సేఫ్ గా ఉండి లైవ్స్ లో చూసుకోవడం బెటర్ అని అయితే నాకు అనిపిస్తుందండి. అండ్ ఇలా చేయడమే చాలా మంచిది కూడా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మన ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా మనం గాయాలు పాలవ్వడం కంటే మన ఇంటి దగ్గర మనం సేఫ్ గా ఉండి అలాంటి ఈవెంట్స్ ని లైవ్ లో చూసుకుంటే బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. అయితే మీరు నా మాటల్ని ఒకవేళ ఏకీభవిస్తున్నట్లయితే మీరు ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా తమిళనాడులోని కరూర్ అనే జిల్లాలో జరిగిన ఆ సంఘటనపై ఐ మీన్ మన విజయ్ దళపతి గారి మీటింగ్ లో చనిపోయారు కదా 40 మంది, ఆ సంఘటనపై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.